బాబు గారు చెప్పేది పోలీసులకు అర్థం కావట్లేదో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు అర్థం కావట్లేదో తెలియదు. లేదా ఊరికినే మాట చెప్తాం, అది పేపర్లో హెడ్డింగ్కి టీవీల్లో హెడ్లైన్స్కి పనికొస్తుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎవడూ పట్టించుకోవద్దని ఏమన్నా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చారా? ఎందుకంటే మొన్న కూడా మాట్లాడారు బాబు గారు, నిన్న కూడా మాట్లాడారు హోంశాఖకి సంబంధించినటువంటి సమీక్షలో. రాజకీయ నాయకుడు అనేవాడు తప్పు చేస్తే భయపడేటట్టు ఉండాలా, తప్పు చెయ్యకూడదు అనేటటువంటి ఫీలింగ్ రావాలి, ఏదైతే శాంతి భద్రతలు కాపాడాలని. మళ్ళీ ఈ నిన్న పొద్దున పేపర్లో అది బ్యానర్ హెడ్డింగ్కి వచ్చింది. దాంతో బాబు గారు మళ్ళీ మార్చారు, పరిస్థితిని చక్కదిస్తున్నారంటే సాయంత్రానికల్లా జరిగినటువంటిది పొద్దుటూరు దగ్గర, ఏదైతే కడప మాజీ ఉమ్మడి కడప జిల్లా లెక్కేసుకుంటే పొద్దుటూరు దగ్గర 60 థియేటర్ ఎదురుగుండా ఉన్న టేస్టాల మీద ఖలీల్ అనేటువంటి తెలుగుదేశం నేత వెళ్ళి దాడి చేయటం, అక్కడ విధ్వంసం సృష్టించడం అన్నటువంటిది పబ్లిక్ అందరూ చూస్తుండగా రెచ్చిపోయి అరుపులు, కేకలు, దౌర్జన్యం అంతా. ఇది సోషల్ మీడియా యుగం, వీడియోలు వస్తున్నాయి, బట్ ఎవడు పట్టించుకోవట్లేదు. అంటే మనలో ఒక ప్రతీకారం, ఒక కసి, సినిమాల్లో హీరో కనుక అవతల విలన్ని కొడతా ఉంటుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో, అందులో మనవాడు విలన్ అయితే కనుక అంగీకరించలేం. తన్నేవాడు హీరో, తన్నిచ్చుకునేవాడు విలన్ అనేటటువంటి ఫీలింగ్తో అట్లా తన్నాలని కోరుకునేటటువంటి తరహా రాజకీయాలు కూడా నడుస్తున్నాయేమో. మనవాడు తంతే తప్పేంటి అనుకుంటున్నారేమిటో తెలియదు. క్రమంగా చివరికి అరాచకం అన్నటువంటిది రాజ్యం వెళ్తోంది. దాన్ని ఆపకపోతే అత్యంత ప్రమాదకరం.